నెల్లూరులో సచివాలయ జేఏసీ ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. జేఏసీ ఆత్మగౌరవ సభకు వెళ్లకుండా సచివాలయ ఉద్యోగులను అడ్డుకుంటున్నారు పోలీసులు. ఖాకీల తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 20 రోజుల నుంచి వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేసినప్పటికీ ఎందుకు మమ్మల్ని పిలవట్లేదు అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేం నక్సలైట్లో మిలిటెంట్లో కాదు. ఈ పోలీసులను అడ్డుపెట్టి ఆపేసేసి కార్యక్రమాలు అసలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎటువంటి పొజిషన్స్ గొడవలకి మేము తావివ్వకుండా ఇప్పుడు సుమారుగా 20 రోజుల నుంచి ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతున్నప్పటికీ ఎటువంటి ఒక అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనప్పటికీ మరి ఇటువంటి నిర్బంధాలు ఎందుకనేది నెల్లూరు హైర్ అథారిటీసే చెప్పాలి. అలాగే ప్రభుత్వం వారు దీనికి సమాధానం చెప్పాలి. మా సమస్యలు అంత చిన్నయ్యా. మేము కోవిడ్లో ఏ రకంగా చేసామో మీకు తెలుసు. అలాగే మొన్న విజయవాడ వరదలు వస్తే ఈ రాష్ట్రం నలుమూలల నుంచి ఎలా వెళ్ళి సేవలు చేసామో మీకు తెలుసు. ప్రతి సేవకి మమ్మల్ని అంత ప్రముఖంగా పిలిపించి సర్వేలన్నీ మా చేత చేపిస్తూ, వాలంటీర్ విధులన్నీ మా నెత్తిన మోపిస్తూ, అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వరకు ప్రతి వరకు 24/7 మా చేత చేపిస్తూ అన్ని విధాలుగా మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తూ కూడా మా న్యాయమైన డిమాండ్లు మేమేమి పిఆర్ ఇమ్మనో ఐఆర్లు ఇమ్మనో ఇవి అడగట్లేదండి. జస్ట్ మా సంబంధించిన ఈ వాలంటీర్లకు సంబంధించిన డ్యూటీలు మా మీద మోపొద్దు, మా ఆత్మగౌరవం మాకు నిలపండి, మేము కూడా అందరి ఉద్యోగులకు మళ్ళీ అక్కడ ఆఫీస్లో కూర్చొని చేసుకుంటాం అనే ఒక చిన్న కోరిక అండి. ఆత్మగౌరవం పోతా ఉంది మాకు. ఆత్మగౌరవంతో పోరాటం చేస్తున్న ఏకైక ప్రభుత్వ డిపార్ట్మెంట్ బహుశా GSWS డిపార్ట్మెంట్ ఒక్కటే కావచ్చు.